శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏదైనా మకర రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉండే గ్రహం బుధగ్రహం. ఏదైనా ఒక నెలలో మన పరిస్థితులు అనుకూలంగా ఉండాలంటే రాశిలో ఒక శుభగ్రహం అయినా ఉండాలి, ఏదో ఒక శుభగ్రహం అయినా రాశిని వీక్షిస్తుండాలి. సో ఇప్పుడు ఈ బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతి అవుతున్నాడు. భాగ్యాధిపతి సప్తమంలోకి రావడం వల్ల జాతకుడికి ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశాలు వస్తూ ఉంటాయి. అది విద్యా సంబంధం కానీ, వ్యాపార పరంగా కానీ, ఏదైనా ఒక దూర ప్రాంతాన్ని దర్శిద్దామనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. తగు విధంగా కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. మీకన్నా మీ యొక్క జీవిత భాగస్వామికి కొత్త కొత్త అవకాశాలు రావడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సమయానికి వస్తుందన్న ధనం రాకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా వాయిదా పడుతుంటాయి. అంటే ఏదో మోసం రూపంలోనో, మీడియేషన్ రూపంలోనో, ఏదో కమిషన్ రూపంలోనో కొంత ధనం మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మీకు వచ్చిన ధనం డైరెక్ట్గా మీకు రాకుండా ఈ చేతులు మారడం వేరే విధానం వల్ల కొంతవరకు మీరు అనుకున్న ధనం సకాలంలో రాకపోవడం వల్ల ఈ ప్రయత్నాలు కూడా చాలా వరకు వాయిదా పడుతుంటాయి. దాని తర్వాత ముఖ్యంగా ఏంటంటే మీకు శని భగవానుడు చాలా వరకు అనుకూలంగా ఉన్నాడు. తృతీయ స్థానంలో శని భగవానుడు కంపల్సరీగా మీకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మీకు ఈ బుధుడికి శనికి కనెక్షన్ ఏర్పడడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు ఏదైనా కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్తో కొత్త వ్యాపారం ప్రారంభించుకోవడం కానీ, ఏదైనా ఒక వ్యాపార సంస్థలో ఏదైనా ఉద్యోగ అవకాశం రావడం కానీ చాలా వరకు మీకు ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. సో ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉంటే ముఖ్యంగా శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు. చతుర్థ స్థానంలో స్వక్షేత్రం అందు సంచరించడం జరుగుతుంది. అంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఏం చేస్తాడంటే చాలా వరకు మీకు మీలో ఉన్నటువంటి తెలివితేటలకి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఒక ఆకర్షణ పెరగడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ సమయంలో ఏదైనా ఉద్యోగం మారడానికి కూడా చాలా వరకు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా అటు శుక్రుడు మీకు అనుకూలంగా ఉండడం వలన స్త్రీలతో అనుకూలంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు కొత్త అవకాశాలు వస్తాయి. బుధుడు అనుకూలంగా ఉండడం వలన వ్యాపార పరంగా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. కొత్త కొత్త ప్రాంతాలు చూద్దామనే మీ అభిలాష కూడా నెరవేరుతూ ఉంది. అటు శనిగ్రహం కూడా 3వ స్థానంలో ఉంటూ కొంతకాలంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని నెమ్మదిగా పైకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా పోగొట్టుకున్నటువంటి మీ వైభవాన్ని తిరిగి పొందడానికి ఇప్పుడిప్పుడే మీ ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. గ్రహాలు కూడా మీకు ఒకటి అనుకూలంగా మారడం వల్ల నెమ్మదిగా దీని యొక్క ప్రోగ్రెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతకాలం వెయిట్ చేస్తే మీకు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. ఇక మనకి 2వ స్థానంలో రాహు. ఇది చాలా వరకు ఏం చేస్తుందంటే మీ యొక్క సంపాదన పెరుగుతుంటుంది. ఏదైనా ఒక రూపాయి వచ్చే చోట 10 రూపాయలు సంపాదించాలని మీ పట్టుదల అనుకూలంగా ఉంటుంది. కానీ అలాగే చాలా ఈ కుటుంబ విషయాలు ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం లేకపోవడం వల్ల మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా దానికి మిగతా సభ్యులందరూ వ్యతిరేకించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబం పైన ఇతరుల యొక్క పెత్తనం సాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఉంటుంది. ఒకరికొకరికి సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తుంటారు. వ్యక్తిగతంగా యజమానిగా మీకు కుటుంబంలో సరైనటువంటి విలువ లేకపోవడం, మీ మాటకు తగిన విలువ ఇవ్వకపోవడం వల్ల ఏదో విధంగా మీరు ఈ కుటుంబ సమస్యల నుంచి, కుటుంబ ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక బంధం మిమ్మల్ని అక్కడ ఉండేలా చేస్తుంది. కాబట్టి చాలా వరకు ఈ కుటుంబ విషయాలు పట్టించుకోనట్టే కుదరదు. కానీ కొద్దిగా పట్టించుకున్నట్టే ఉండి మరీ కఠినంగా కాకుండా చూసి చూడనట్టు పోవాలి తప్ప లేని పక్షంలో ఇది కుటుంబం స్ప్లిట్ అవడానికి కారణమవుతుంది. అంటే ఒక ఉమ్మడి కుటుంబంలాగా మీరుంటే ఏదో భార్య
తల్లి పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ సమయంలో కుటుంబం స్ప్లిట్ అవ్వడం కానీ, లేదా మీరు మీ కుటుంబం నుంచి వేరుపడి వేరే చోట కొత్తగా కాపురం పెట్టడానికో కొత్తగా ఉండడానికి కూడా ఇది చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందికి కారణమవుతుంది. దాన్ని సపోర్ట్ చేస్తూనే అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజగ్రహం, ఈ కుజకేతువులు అష్టమంలో ఉన్నప్పుడు, అంటే సప్తమానికి అది కుటుంబ స్థానం కాబట్టి మీ జీవిత భాగస్వామికి మీ కుటుంబ సభ్యులకి అవగాహన లోపం లేకపోవడం వల్ల, మీ యొక్క మాటకి విలువ లేకపోవడం, కొన్ని అనుకోని అవంతరాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కండిషన్స్ రావడం వల్ల కంపల్సరీగా కొద్దిగా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కొత్త సమస్యలు రావడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు ఇది మరీ దూరంగా వెళ్లకుండా ప్రాథమికంగానే మీరు కొన్ని కష్టమైన కొన్ని విషయాలు దూరం చేసుకోవాల్సి ఉంటుంది, కొందరు వ్యక్తుల్ని వదులుకోవాల్సి ఉంటుంది, కొన్ని బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా సావకాశంగా ఉంటూ మీ యొక్క బర్డెన్ని తగ్గించుకుంటూ మీ యొక్క జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటూ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల మళ్ళీ కొత్త జీవితానికి చాలా వరకు ప్రోగ్రెస్ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ నెలంతా కూడా మీరు శుక్రగ్రహం, అంటే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు 11వ భావాన్ని చూస్తుంటాడు. ఆ కారణం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఆలయం దర్శించడం, కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం లాంటివి చదవడం వల్ల అటు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో, అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతువు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని, గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు, అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆది దైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనం బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు.
మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి, తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.